పశ్చాత్తాపడినట్లయితే, మన పాపాలని మన నోటితో ఒప్పుకున్నట్లయితే, ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మనల్ని ప్రతి దోషం నుంచి, ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగజేస్తాడు. ప్రతి బలహీనత, తాగుడనే బలహీనత ఉండొచ్చు, లేకపోతే వ్యభిచారం అనే బలహీనత ఉండొచ్చు, దొంగతనాలు, అబద్ధాలు, నువ్వు ఎటువంటి పాపము చేస్తున్నప్పటికీ ఆ యొక్క ప్రతి బలహీనత సంఖ్యలు తెంచగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకని ఆయనకి ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందే కానీ సర్వము పైన అధికారము కలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే మనకు విడుదల కలుగ చేయగలడు. ఈ రోజు మీరు కానీ ఈ యొక్క నామం ఎంత విశ్వాసం ఉంచినట్లయితే, ఈ నామాన్ని మీరు అంగీకరించినట్లయితే, మీరు మీ పాపముల నిమిత్తము ఖచ్చితంగా పశ్చాత్తాపడినట్లయితే మీకు విడుదల దొరుకుతుంది.